హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో బీరకాయ పచ్చి రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. బీరకాయ అనగానే అబ్బా బీరకాయ అనుకుంటారు అందరూ. బట్ నేను చెప్పే ఈ రొయ్యలు యాడ్ చేసి చేయండి, ఖచ్చితంగా అందరూ చాలా బాగుందంటారు. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను ఇప్పుడు మీకు నేను. ముందుగా రొయ్యల్ని నీట్గా ఉప్పు పసుపు వేసుకుని నీట్గా వాష్ చేసుకోండి. తర్వాత ఉప్పు పసుపు వేసి ఆ రొయ్యల్ని వాటర్ మొత్తం పోయేటట్టు ఉడికించుకోండి. అలా ఉడికిన రొయ్యలను తీసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. సాల్ట్ నేను కొంచెమే వేసాను, ఎందుకంటే రొయ్యల్ని ఉడికించుకునేటప్పుడు నేను సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ సాల్ట్ ఎక్కువ అవుతుందేమో అని కొంచెమే వేసాను. చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత కావాలంటే. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అది పచ్చివాసన వస్తే కర్రీ అంత టేస్ట్గా అనిపించదు. సో కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని వేస్తున్నాను ఇక్కడ. రొయ్యలకి మసాలా ఫ్లేవర్ పట్టేలాగా నీట్గా మొత్తం మిక్స్ చేసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ రొయ్యల్ని ఫ్రై చేయండి మంచిగా. నెక్స్ట్ ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. బీరకాయ సన్నగా కట్ చేసుకుంటే మనకు త్వరగా కుక్ అయిపోతుంది. చూడటానికి కూడా కర్రీ బాగుంటుంది, పెద్ద పెద్ద ముక్కల కన్నా చిన్నగా కట్ చేసుకుంటే. ఒకసారి మొత్తం నీట్గా మిక్స్ చేసుకుని మూత పెట్టేద్దాం. ఈ కర్రీలోకి కొంచెం పెద్ద సైజు రొయ్యలే తీసుకోండి, ఎందుకంటే మనకి బీరకాయ ముక్కలు చిన్నగా తగులుతూ అండ్ రొయ్యలు పెద్దగా కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది కర్రీ. మీ ఇంట్లో వాళ్ళు కూడా బీరకాయ కర్రీ ఖచ్చితంగా నాకు తెలిసి ఇష్టపడరు. నేను చెప్పినట్టు ఇట్లా రొయ్యల్లో వేసి వండి పెట్టండి, ఖచ్చితంగా నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇట్లా నాన్ వెజ్ కర్రీస్ని ఏదన్నా వెజ్ ఇలా కాంబో లాగా చేస్తే పిల్లలు చాలామంది ఇలా బీరకాయలు పొట్లకాయలు ఇలాంటివి తినరు కదా. సో ఇలా మిక్స్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే ఆ వెజ్ కర్రీ కూడా వెళ్తుంది నాన్ వెజ్తో పాటు, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మన లేడీస్ అందరి మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, ఏదన్నా కుక్ చేసినప్పుడు మన హస్బెండ్ పిల్లలు కనుక బాగుందని కడుపు నిండా తింటే మనం తినకపోయినా మనకు ఆబ్వియస్గా కడుపు నిండిపోతుంది. చూడండి ఇక్కడ వాటర్ ఎలా వస్తున్నాయో. బీరకాయ వాటర్ కంటెంట్ ఎక్కువే ఉంటుంది, సో మనం ఇంకా వాటర్ ఏం యాడ్ చేయనక్కర్లేదు. అందులో వచ్చే వాటర్తోనే కుక్ అయిపోతుంది మ్యాక్సిమం. అండ్ ఆ రొయ్యలు కూడా ముందుగానే కుక్ చేసిన రొయ్యలు కాబట్టి మనకి ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదు. చూడండి ఇక్కడ కర్రీ కన్సిస్టెన్సీ థిక్గా అయింది, అంటే వాటర్ మొత్తం పోయాయి. సో ఇప్పుడు మనం 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. కారం యాడ్ చేశాక మొత్తం మంచిగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయండి, ఆయిల్ పైకి తేలే వరకు. అండ్ నెక్స్ట్ 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా నేను చాలా కొంచెంగా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఇక్కడ మెయిన్ బీరకాయ ఫ్లేవర్ తెలియటం. సో కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి గరం మసాలాని. ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయండి, ఆయిల్ పైకి తేలుతుంది. ఇంకప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఎంతో సింపుల్గా టేస్టీగా బీరకాయ పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఇది వైట్ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. బీరకాయ కర్రీ నచ్చని వాళ్ళు కూడా నా మాట విని మీరు ఈ రెసిపీ చేసి పెట్టండి, మళ్ళీ అడుగుతారు ఖచ్చితంగా. ఒకసారి కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.